ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ యొక్క ప్రశస్తమైన మరొక దినాన్ని దేవుని యొక్క నామంలో మనం చూడడానికి, అలాగే దేవుని గూర్చిన మాటలు మనం వినడానికి దేవుడు ఎంతగానో తన కృపను మన పట్ల చూపించున్నాడు. మరి ఈ దినమందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో మరి మీరు ప్రార్థన మనం చేస్తున్నాం, కానీ ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ పనికి వెళ్ళినా ఉదయాన్నే లేచాం, మరి ఈ సమయంలో ప్రార్థన చేసి మనం ఎక్కడికైనా వెళ్తాం, లేదా ఏదైనా పనికి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తాం, మనం తినే ముందు ప్రార్థన చేస్తాం. మరి ఏది చేసినా ఆ ప్రార్థనతోనే మనం ప్రారంభిస్తూ ఉంటాం. మరి ప్రార్థన చేయడం ఒక విషయం అయితే, దాని ముందు విశ్వాసం కలిగి ప్రార్థించుట. నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన నేను పొంది ఉంటాను, తప్పకుండా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, ఆయన నీ ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాడని నువ్వు నమ్మాలి. మరి విశ్వాసంతో మనం చేస్తున్న ప్రార్థనలోనూ ఒక గణనీయమైన విజయాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యము ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆచారపూర్వకమైన ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే మనిషికి కనబడాలని ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే ఏ విధమైన ప్రార్థనలో నువ్వు పాల్గొంటున్నావు అనే విషయాన్ని అదే బైబిల్ రూఢిగా చెప్తా ఉంది. మరి ఈ ఉదయకాల సమయంలో మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగుననివి మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అందుచేతను ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటిని నెలలో పొంది ఉన్నానని మరి నమ్ముడి అంటున్నాడు, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. మరి విశ్వాసంతో ప్రార్థన చేయాలి, తప్పకుండా మరి ఒక ప్రతిఫలం పొందుతావు. ఒక రైతు తను ఒక విత్తనాన్ని వేస్తాడు, ఆ విత్తనము ఫలభరితమైన ఒక విత్తనాన్ని నాటినప్పుడు దరిదాపు అది 3 సంవత్సరాలు పడుతుంది. కానీ అతను ఏదైతే విత్తాడో ఆ పంటను అతను కోస్తాడు, లేదా దానికి సంబంధమైన చెట్టు వృక్షము ఫలాన్ని ఇస్తుంది అని నమ్మాలి. అట్లాగే అది ఫలాన్ని ఇచ్చేంత వరకు కూడా అతను కంటిగా ఎదురు చూస్తాడు. ఆ యొక్క విత్తనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందో నీ ప్రార్థన కూడా అంతే. దేవుడు తప్పకుండా ఒక గణనీయమైన విజయాన్ని కలిగిస్తాడని. ఇదే మాదిరిగా బైబిల్ గ్రంథంలో ఒక చిన్న పాప దేవుని సేవకుడి కోసం దేనా అనే ప్రార్థన చేస్తూ ఉంది. ఆ యొక్క బిడ్డ చేసిన ప్రార్థన మరి ఆ సంఘం అంతా కూడా ఎంతో బలహీనమైన స్థితిలో ప్రార్థిస్తున్నారు, కానీ ఆ దైవ సేవకుడిని బయటికి తీసుకురావాలని ప్రార్థిస్తున్నారు, కానీ ఏ విధంగా నిజమైన కార్యాన్ని మాత్రం అక్కడ జరగలేదు. కానీ ఆ చిన్న పాప మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేసింది. పేతురు అనే దైవ సేవకుడిని చెరసాల్లో నుంచి బయటికి తేవడానికి ఆ బిడ్డ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. అలాగే నిజంగా ఆ బిడ్డ ప్రార్థన ఆలకించి దైవ సేవకుడు వాళ్ళ గృహానికి తిరిగి రావడం అనేది జరిగింది. అందుకు మరి ఈ దినాన మరి దేవుడు నీతో మాట్లాడినట్లుగా చిన్నదాని ప్రార్థన వలె నీవు నమ్మకం కలిగి ఉన్నావా? విశ్వాసంతో దేవుడు తప్పకుండా నీ పట్ల కొండను పెగిలించి పరిపూర్ణంగా మార్చగలిగిన విశ్వాస సహితమైన ప్రార్థన అనేక రోగాలను ఇబ్బందుల నుంచి తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మీరు ప్రార్థన చేయనప్పుడల్లా పొందుకున్నారని నమ్మవలను కదా అంటాడు. అందుకు దేవుడు ఆ కార్యాన్ని మన పట్ల చేసేవాడు ఉన్నాడు. మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. మరి ఆయనకు మరి ప్రార్థించినప్పుడు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.